Hi guys, welcome to Skill Funded. This is Dinesh. So today topic is how to become a front end developer. ఓకేనా. సో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఎలా అవ్వాలి? ఓకేనా. సో అలాగే ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వాలంటే ఫ్రంట్ ఎండ్ ఒక రూట్ మ్యాప్ ఏంటి? సో ఏం నేర్చుకోవాలి? ఓకేనా. సో మొత్తం డీటెయిల్గా మనం ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ కెన్ ఐ బికమ్ ఏ ఫ్రంట్ ఎండ్ డెవలపర్? సో నేను ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఎలా అవుతాను? ఓకేనా. సో ఫస్ట్ మనం ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఎలా అవుతానంటే, సో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అసలు ఎప్పుడు అవుతామంటే మనం, సో ఎవరైతే మనకి వెబ్ పేజెస్ అంటే డిజైనింగ్ మీద సో ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఉన్నారో, సో ఎవరైతే కోడింగ్ నాలెడ్జ్ అంటే కోడింగ్ అనేది మనం సో అంతగా ఫోకస్ చేయడం, లేకపోతే వెబ్ డిజైనింగ్ అనేది ఎక్కువ ఇంట్రెస్ట్. ఓకేనా. సో వెబ్ డెవలప్మెంట్ అది ఎక్కువ ఇంట్రెస్ట్ అనుకున్న వాళ్ళకి సో మనం ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనేది అవ్వచ్చు అనమాట. సో ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనేది అవ్వాలంటే మనం కొన్ని టెక్నాలజీస్ నేర్చుకోవాలి. బేసిక్‌గా ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ మీన్స్ ఇక్కడ ఏంటంటే, సో మనకి ఏంటంటే మొత్తం డిజైనింగ్ పార్ట్ ఉంటది. అంటే మొత్తం ఇది ఏంటంటే యూజర్‌కి కనిపించే ఇంటర్‌ఫేసెస్‌ని డిజైన్ చేయడం మొత్తం ఉంటదనమాట. ఓకేనా. సో ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఎలా అవ్వాలి మొత్తం క్లియర్ కట్‌గా అనేది చూద్దాము. సో ఫస్ట్ మనం వాట్ ఈస్ ద ఫ్రంట్ ఎండ్ అనేది చూద్దాం. సో ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి? సో ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటంటే మీన్స్ ఫ్రంట్ ఎండ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఏ యూఐ ఇంటర్‌ఫేస్ మీన్స్ యూజర్ ఇంటర్‌ఫేస్ అనేది క్రియేట్ చేసుకోవడానికి ఈ ఫ్రంట్ ఎండ్ అనేది యూజ్ అయితది. ఓకేనా. సో ఈ ఫ్రంట్ ఎండ్ అనేది మన వెబ్ అప్లికేషన్స్ క్రియేట్ చేయడానికి కూడా మనం ఇది వాడుతూ ఉంటాం. ఓకేనా. సో అలాగే ఏదైతే మనం పేజెస్ వెబ్ అప్లికేషన్స్ కానీ క్రియేట్ చేస్తామో సో వీటితో మనకి ఏంటంటే యూజర్ అనే వాళ్ళు డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది. మీన్స్ సో మన యూజర్ ఇంటరాక్షన్ అంటే యూజర్ అనే వాడు ఇన్వాల్వ్ అవుతారు ఇక్కడ మనకి. ఓకేనా. సో మీన్స్ యూజర్ అనేది ఒక బటన్ క్లిక్ చేస్తూ ఉంటారు, లేదా ఒక యూజర్ అనే వాడు ఏం చేస్తారంటే సో ఇదాక మన వెబ్సైట్ అనేది చూస్తూ ఉంటారు. ఓకేనా. సో యూజర్ అనేది ఇంటరాక్షన్ అంటే యూజర్ కి కనిపించే ఇంటర్ఫేస్ డిజైన్ చేస్తూ ఉంటాం ఇక్కడ. ఓకేనా. సో అందుకే ఇక్కడ యూజర్ ఇంటరాక్ట్ అనేది డైరెక్ట్‌లీగా ఉంటదనమాట. ఓకేనా. సో అలాగే ఈ ఫ్రంట్ ఎండ్ మీన్స్ మొత్తం వచ్చేసరికి డిజైనింగ్ అని మీన్స్ యూఐ డిజైనింగ్ అంటారు. లేకపోతే వెబ్ వెబ్ డిజైనింగ్ ఆర్ వెబ్ డెవలపింగ్ అంటూ ఉంటారు. ఓకేనా. సో ఇది రావాలంటే ఫస్ట్ మనం ఏం నేర్చుకోవాలి? సో ఏం నేర్చుకోవాలంటే ఫస్ట్ వచ్చేసరికి ఫ్రంట్ ఎండ్‌లో కొన్ని టెక్నాలజీస్ ఉంటాయి. ఏంటి అంటే ఫస్ట్ వన్ ఈస్ హెచ్‌టీఎంఎల్. సో హెచ్‌టీఎంఎల్ అంటే ఏంటి? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఓకేనా. సో మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మార్కప్ లాంగ్వేజ్ ఫ్రంట్ ఎండ్ కొంచెం అలా పక్కన పెడితే సో మనకి దీనికన్నా ఫస్ట్ బ్యాక్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీన్స్ వచ్చేసరికి ఏదో పైథాన్ గాని, జావా ఆర్ సి లాంగ్వేజ్ ఇలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో వచ్చేసరికి మనకేంటంటే సో డేటా అనేది మనం ఏం చేస్తామంటే అవుట్‌పుట్ అనేది ఎక్కడ ప్రింట్ అవుతుందంటే బ్రౌజర్‌లో కాకుండా సో మనకి కన్సోల్ అనేది ప్రింట్ అవుతూ ఉంటది. మీన్స్ ఒక కమాండ్ ప్రాంప్ట్‌లో ప్రింట్ అవుతూ ఉంటది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము యూజర్‌కి కనిపించే మీన్స్ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ చేస్తాం కాబట్టి సో మనకి యూజర్‌కి కనిపించిన ఇంటర్ఫేస్ డిజైన్ చేయాలంటే మీన్స్ మన డేటా మన అవుట్‌పుట్ అనేది యూజర్ ఇంటర్ఫేస్‌లో కనిపించాలి. మీన్స్ బ్రౌజర్‌లో కనిపించాలి. సో అలా కనిపించాలంటే మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే హెచ్‌టీఎంఎల్ అని యూజ్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి సో అలా హెచ్‌టీఎంఎల్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే డేటా అనేది ప్లేస్ చేస్తూ ఉంటాం బ్రౌజర్‌లో. ఓకేనా. సో అలా ప్లేస్ చేసిన కంటెంట్ వి కెన్ అప్లై ద సమ్ స్టైలింగ్స్. సో మీన్స్ మనకి ఆ చేసిన పేజెస్ అనేది మనకి ఎలా ఉండాలంటే అట్రాక్టివ్‌గా ఉండాలి. ఓకేనా. సో మనకి అట్రాక్టివ్‌గా డిజైన్ మీన్స్ ఆ వెబ్ పేజ్ లుక్ అనేది రావాలి. అట్రాక్టివ్‌గా చేయాలి. సో అట్రాక్టివ్‌గా అలా చేయాలంటే మనం ఏం చేయాలంటే సీఎస్ఎస్ అని వాడుకుంటాం. సో సీఎస్ఎస్ మెయిన్ ఎందుకు వాడుతూ ఉంటామంటే ఇక్కడ స్టైలింగ్స్ కోసం వాడుకుంటామండి. అంటే మీన్స్ సో ఒక మనకి చూస్తే వెబ్ పేజ్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైలింగ్స్ ఉంటాయి. సో మీన్స్ మనకి ఆ స్టైలింగ్స్ వల్ల మనకేమవుతుంది మన వెబ్ పేజ్ ఒక లుక్ అనేది వస్తూ ఉంటది. సో, ఆ వెబ్ పేజ్ అనేది లుక్ అనేది డిపెండింగ్ ఆన్ ది సీఎస్ఎస్. ఓకేనా. సో, ఇక సీఎస్ఎస్‌లో మనం మెయిన్‌లీ ఇక్కడ ఏంటంటే ఇక చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. సీఎస్ఎస్‌లో ఇన్‌లైన్ సీఎస్ఎస్ అంటారు. సో, ఎక్స్టర్నల్ సీఎస్ఎస్ అంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒక లైన్ ఒక టెక్స్ట్‌కి నీకు అండర్‌లైన్ ఇవ్వటం, ఒక టెక్స్ట్‌కి కలర్ ఇవ్వడం, బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్ పెడదాము. ఓకేనా. సో, ఇలాంటి ఏం చేయాలన్నా సరే మనం సీఎస్ఎస్ యూజ్ చేసుకోవాలి. సో, ఇక సీఎస్ఎస్ అనేది ఇక కీ రోల్ ఇస్తదనమాట. మీన్స్ మాకు వెబ్ పేజ్ లుక్ అనేది మనకి ఎఫెక్టివ్‌గా రావాలన్నా సరే సో, మంచిగా రావాలంటే సార్ మన సీఎస్ఎస్ అనేది మెయిన్. ఓకేనా. సో, సీఎస్ఎస్ మనం సరిగ్గా అప్లై చేయలేకపోతే మన వెబ్ పేజ్ అనేది అంత అట్రాక్టివ్‌గా అనిపించు. ఓకేనా. సో, సీఎస్ఎస్ అట్రాక్టివ్‌గా చేయాలంటే మనం ప్రాపర్టీస్ ఇక సీఎస్ఎస్‌లో ఉన్న ప్రాపర్టీస్ అనేది మనం పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఓకేనా. సో, నెక్స్ట్ వచ్చేసరికి జేఎస్. జేఎస్ వచ్చేసరికి ఏంటి జావా స్క్రిప్ట్ అంటుంటది కదా. సో, ఎక్కువగా మనం జేఎస్ దేనికి వాడతాం అంటే ఫంక్షనాలిటీని సెట్ చేసుకోవడానికి మనం జేఎస్ అనేది వాడుతూ ఉంటాం. సో, ఆ ఫంక్షనాలిటీని సెట్ చేయాలంటే
ఓకేనా. సో, మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు వెబ్ పేజ్‌లో ఒక అలర్ట్ బాక్స్ రావాలి. మీన్స్ లాగిన్ అయినాక లాగిన్ సక్సెస్‌ఫుల్ మెసేజ్ రావాలి. ఓకేనా. సో, ఇలా అలాంటివి జరగాలన్నా లేకపోతే కొన్ని బటన్స్‌ని హైడ్ అవ్వాలి. ఇలా మనకి ఏ ఫంక్షనాలిటీ జరగాలన్నా సరే, సో, మన జేఎస్‌తోనే డిపెండ్ అయ్యి ఉంటదనమాట. ఓకేనా. సో, జేఎస్‌తో మనం ఏం చేస్తామంటే ఆ ఫంక్షనాలిటీ సెట్ చేసి మనకు వెబ్ పేజ్ బిహేవియర్ అనేది సెట్ చేసుకుంటాం. ఓకేనా. సో, ఒక జేఎస్ వచ్చేసరికి ఇది హార్ట్ ఆఫ్ ది వెబ్ పేజ్ అంటారు. ఓకేనా. సో, అలాగే మన ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్‌లో కూడా ఎక్కువగా అడిగేది కూడా జేఎస్ క్వెషన్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు. అంటే మనం జావా స్క్రిప్ట్ మీద ఎక్కువగా క్వెషన్స్ అడుగుతూ ఉంటారనమాట. ఎందుకంటే అక్కడ వితౌట్ జేఎస్ అక్కడ మనం ఎలాంటి బిహేవియర్‌ని సెట్ చేయలేం గదా! సో, అందుకే మీరు అసలు ఫ్రంట్ ఎండ్‌లో ఫస్ట్ ఇంటర్వ్యూ క్వెషన్ పడేదే మన జేఎస్ మీద. ఓకేనా. సో, ఈ జేఎస్‌తో చేసినాక నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సినసరికి రియాక్ట్ నేర్చుకోవాలి. సో, రియాక్ట్ దేనికంటే ఇక్కడ సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అంటారు. సో, మీన్స్ ఇక్కడ మనకి మల్టిపుల్ పేజెస్ అంటే మల్టిపుల్ అప్లికేషన్స్ చేస్తాం గదా! సో, ఆ అప్లికేషన్స్ అన్ని ఒకే పేజ్‌లో నీకు రన్ అవ్వాలన్నా, సో, ఫాస్ట్‌గా రన్ అవ్వాలి. ఒక్కొక్క యాప్ ఫీలింగ్ రావాలి. వెబ్ పేజ్ అనేది రావాలన్నా సరే, సో, మనం రియాక్ట్ జేఎస్ అని నేర్చుకోవాలి. ఓకేనా. సో, ఇక ఈ రియాక్ట్ జేఎస్ ఒక ఫ్రేమ్‌వర్క్ కదా! సో, ఈ రియాక్ట్ జేఎస్ నేర్చుకోవచ్చు. లేదంటే మనం యాంగులర్ కూడా నేర్చుకోవచ్చు. ఈ రెండిట్లో మనం ఒక్కటైనా పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అయితే సరిపోతది. ఓకేనా. ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కింద మనం అప్లై అనేది చేయొచ్చు. ఓకేనా. సో, అది మన ఒక ఫ్లో. అది కూడా మన ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీలో ఉన్న టెక్నాలజీస్ అనమాట. ఓకేనా. సో, మన ఈ అన్ని టెక్నాలజీలో వచ్చేసరికి మెయిన్‌గా మన ఇంటర్వ్యూలో అడిగేది కూడా జేఎస్ అనేది ఎక్కువ అడుగుతూ ఉంటారు. ఓకేనా. సో, ఒక మంచి జేఎస్ పర్ఫెక్ట్ అవ్వండి. అలాగే ఒక ఫ్రేమ్‌వర్క్ రియాక్ట్ గాని, యాంగులర్ గాని రెండిట్లో ఒకటి పర్ఫెక్ట్ అయినా సరిపోతది. ఓకేనా. సో, అలా పర్ఫెక్ట్ అయితే మనకేమవుతుందంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌గా సో, మనం ఈజీగా ప్లేస్ అనేది అవ్వచ్చు. ఓకేనా. సో, ఇంకేనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ కామెంట్ ఆన్ మీ. సో, థాంక్ యూ అండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.